ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి యూరియా కొరత ఉంది అని చెప్పి నిన్న రోడ్డెక్కిన వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ఇప్పుడు అందరూ 10% 25% యూరియా తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకున్నారు, ఇళ్లలో పెట్టుకున్నారు. యూరియా కొరత వచ్చిందని చెప్పి ఇది కాదు కదా. మనకి టైం వచ్చినప్పుడు అంటే మనం కలుపు తీసినాక వరిశాలలో యూరియా వేసుకుంటాం. యూరియా పొటాషు డిఏపి అయితే ఇర్లే కానీ యూరియా పొటాష్ వేస్తారు. ఆ యూరియా డెఫిషియన్సీ కొంచెం అక్కడక్కడ వీళ్ళు బ్లాక్ మార్కెటింగ్, ఈ వైసీపీ బ్యాచ్ చేసిన బ్లాక్ మార్కెటింగ్ మూలన జరిగి ఉండొచ్చు. ఎందుకంటే పోయిన సంవత్సరం దాకా వాళ్లే కదా ఇన్ఛార్జీలు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళకి వచ్చిన ఆదేశాల ప్రకారం ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో బ్లాక్ మార్కెటింగ్ చేసి ఉండొచ్చు. దానికి ఈ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ గోడౌన్లు ఉండి ఎక్కడెక్కడ దాచారు అనేది దోలాడితే అసలు ఏ పర్టికులర్ షాప్ దగ్గరికి వెళ్తే వాడు బయట లిస్ట్ పెట్టాలి. వాడు ఎవరికి అమ్మావు, ఎంత అమ్మావు, బిల్లులు తీయాలి. బిల్లులు తీయకుండా అది 2-3 పట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్ యూరియా కొరత అనేది ఉండదు. లేదు ఎక్కువ అనిపించింది అనుకో, ఇంకా 4 ఇది తెప్పిస్తారు, మెట్రిక్ టన్లో ఎన్నో కొన్ని తెప్పిస్తారు. మరి ఎక్కడ కొరత ఉంది ఎవరు అడగట్లా. వీళ్ళు మాత్రం రోడ్డు ఎక్కారు. రైతులు కానివాళ్ళు, రైతులు అనేవాళ్ళు రోడ్డు ఎక్కింది ఎక్కడ పాపం నేను చూడలేదులే. కానీ ఒక ప్యాడీకి మాత్రమే ఇది అక్కడక్కడ. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన పనులు అన్నమాట. ఏదో ఒకటి ఉండాలి, మనకి మనుగడ కరువు అయిపోతుంది, ఏదో ఒక వ్యవహారం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్పితే ఏదో రైతులకి న్యాయం చేద్దామని కదా. మొన్న ఉల్లి రైతుల దగ్గరికి వెళ్ళారు, న్యాయం చేశాడా? పోనీ ఆయన సంస్థల నుంచి ఆయన కొనిపెట్టాడా? వాళ్ళకి లేదు కదా. కొనాల్సింది గవర్నమెంటే, ఇవ్వాల్సింది గవర్నమెంటే. అవును కదా. మరి ఇంకేం చెప్పమంటారు దాని గురించి? అంటే దీని గురించి పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ మాట్లాడుతూ అసలుకి రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు కదా. ఇబ్బంది పడితే ఈ పాటికి జన సముద్రం అయిపోయేది కదా ధర్నాలతోటి. మీ 10 మంది ఎందుకు వస్తున్నారు? మీ అమ్మటి ఎంతమంది ఉన్నారు ఒకసారి చూసుకోవా వెనక్కి తిరిగి. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ముందు నుంచి ఉన్నాను, వెనక్కి తిరిగి చూసుకోలేదే అందరికంటే వెనకమాలరా ఈ జనాన్ని దోలుకుంటా. అది జాత కాదు, ఇది జాత కాదు. చేతకాని మాటలు ఎందుగా అంబటి రాంబాబు లేకపోతే పేరు నాని? నువ్వు చేతకాని మాటలు మాట్లాడొద్దు. ఎలా ఉంది ఏంది లేదు నువ్వు పట్టుకో. బ్లాక్ మార్కెటింగ్ జరిగింది అంటే పట్టుకొని ఆఫీసులు ఎవరైనా కూడా, ఇది పోలీస్ స్టేషన్ కాదు కదా వస్తే కొట్టడానికి. ఆఫీసుల దగ్గర కంప్లైంట్ పెట్టు, ఇంతమంది రైతులకి ఇది అందలేదని. అది చేత కాదు నీకు. ఏదో రైతులను ఉద్ధరించినట్టుగా పెద్ద పోసు బిల్డప్ బాబాయిలు అందరూ చేరారు దాంట్లోనే. మరి ఏం చెబుతాం? ఎక్కడ లేని సంతాంతం అందులోనే ఉంది. అసలు అవగాహన లేని బ్యాచ్ ఏడన్నా ఉంది అంటే అది వైసీపీ పార్టీనే. అవగాహన లేదు, సిస్టమ్ మీద అవగాహన లేదు, దేని మీద అవగాహన ఉండదు వాళ్ళకి. ఏదో వచ్చా రోడ్డు మీదకి మాట్లాడామా కాసేపు, ఏదో 10 నిమిషాలు చేసినట్టు పెద్ద వాళ్ళు మిగిలిన మీడియా కూడా ఎవరు కవర్ చేయరు. ఆ సాక్షి ఛానల్, TV9, TV10, NTV ఇవి వాళ్ళే ఉండే. ఈ మధ్య 10-15 యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చినాయి. ఫేకి ఎప్పుడో ఎలక్షన్కి ముందు అవి తీసుకొచ్చి అత్తా కూర్చున్నారు. ఏం మాట్లాడదాం వాళ్ళనే? మరి నిన్న ఏదైతే ఒక నేషనల్ మీడియా రిపోర్టరు జగన్మోహన్ రెడ్డిని అడిగితే మరి ఇన్ని మాట్లాడుతున్నారు, ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరంటే, నేను అసెంబ్లీకి వెళ్ళను అనే మాట ఆయన చెప్పటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? వెళ్ళను అంటలా. ఇది పసిపిల్లాడు బిస్కెట్కి మారాన్ చేసినట్టు మారాన్ చేస్తాడు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరిస్తారండి? క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, స్పీకర్ గారు చెప్పారు. నీకు ఎన్ని గంటలు టైం కావాలి మాట్లాడటానికి అన్ని గంటలు ఇస్తాను. మాట్లాడి అసెంబ్లీకి వచ్చాను, నేను రాను. పరుగు పోయిద్ది. ఎందుకంటే మనం చేసినవి అట్టుండే పనులు. అర్థమైందా? సింపుల్గా ఒకటే చెప్తా. ఒక చిన్న మెడికల్ కాలేజీల మీద వేసినా కానీ ఒక కాలేజీ ఓపెన్ అయిందా? ఒకటే అయింది అనుకుంటా. ఒకటే పులివెందుల్లో ఒకటి అయినట్టుంది. ఆ తర్వాత మిగిలిన 16 కాలేజీల పొజిషన్ ఏంటంటే ఇంకా బిల్డింగే కంప్లీట్ కాలేదు, మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసేసాడంట. పునాదుల మీద ఉండే అన్ని చోట్ల. అటు తిరిగి చూస్తే మెడికల్ కాలేజ్ నువ్వు రోడ్డు ఎంబడి కట్టావు, నేను కాదంటలా. నోరు వెళ్ళబెట్టాలంట. నోరు వెళ్ళబెట్టాలి. ఎందుకో తెలుసా? 5 సంవత్సరాల నుంచి మనం చేసిన పాపం కదా అది. 5 సంవత్సరాలు నువ్వు కాలేజీ కట్టలేనివాడివి. పోని రాజధాని నీకు ఇష్టం లేదు. పోనీ పోలవరం పూర్తి చేసావా? రైతులకు కావాల్సిన కాలువలన్న దొవ్విచ్చావా?
లేదు కదా. ఏదో 13 ఏళ్ళు వేసాం, వాళ్ళు సావాళ్ళు చావండి, ఇంజన్లు పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలని పరిస్థితి. కాలువలో నీళ్ళు సరిగ్గా బారక, డ్రైనేజీలు సరిగ్గా పోక పోయినసారి తుఫానికి పంట పొలాలు మునిగిపోయిన పరిస్థితి. గుర్రపు డెక్కాకు ఉంది. ఎప్పుడన్నా చేయించావు ఈ 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన ఉండగా? క్వశ్చన్ చేస్తాం మేము. క్వశ్చన్ చేయడం తప్పు లేదు కదా, క్వశ్చన్ చేస్తాం. మరి నువ్వు చెయ్యని దానికి కూడా ఎందుకు మాట్లాడతావు? ఎందుకు? నాకైతే ఈ ప్రెస్ మీట్ చూస్తే కేపాలు కంటే కూడా మించిన కామెడీగా ఉంటుంది. ఎందుకు వచ్చా అంటే జనాన్ని నవ్వించడానికి వచ్చా. ఒక దాంట్లో సబ్జెక్ట్ ఉండదు, ఒక దాంట్లో ఏం ఉండదు. మళ్ళీ ఇంకోటి అంటున్నాడండి, ఎవడైనా మెడికల్ కాలేజీని ఆపడానికి ఈ రాసిన అస్త్రం ఏంటో తెలుసా? ఎవరైనా కాంట్రాక్ట్ తీసుకుని నేను వచ్చి రాగానే మొత్తం అసలు వచ్చేదేంది చచ్చేదేంది అదంతా తర్వాత వచ్చిన తర్వాత సంగతి కదా. నేనైతే మాత్రం మొత్తం రిటర్న్ తీసేసుకుంటాను. నేను బెదిరిస్తున్నావా? ఎవరిని బెదిరిస్తాను? నీకు ముడుపులందినిగా ఎవరు కాంట్రాక్ట్ తీసుకోకూడదని ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? మనిషివేనా అసలు? రాష్ట్రం కోసం హితంగా మాట్లాడేవాడివేనా నువ్వు? రాష్ట్ర హితం కోసం మాట్లాడేవైతే ఈ రకంగా ఉండదు. నీ 11 పడిపోవు. మొన్నే మళ్ళీ 2వ వచ్చేవాడివి. రాష్ట్ర హితం కోసం మాట్లాడుతున్నావు, నీ స్వలాభం కోసం, సొంత లాభం కోసం అన్ని మాఫియాలు చేసేసి మాట్లాడుతున్నావు అంటే ఇంకేం మాట్లాడాలండి? మాఫియా బ్యాచ్ కాకపోతే ఏందండి ఇది? ఇప్పుడు నేను ఒక విషయం చెబుతాను. సోనియా గాంధీ జైల్లో పెట్టించిందా, లేకపోతే తెలంగాణలో కాకా గారు పెట్టించాడా నీ మీద కేసులు వేసి? ఎవరు పెట్టించింది? చంద్రబాబు నాయుడు మీద పడి ఎందుకు ఎడుతున్నావు? నీకు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద పడి ఎడుతున్నావు. అర్థమైందా? రోసీని అడుగు, లేకపోతే వీళ్ళని అడుగు, ఎవడు పెట్టించాడు ఏందనేది కేసులో. అప్పుడున్న గవర్నమెంట్ ఎవరిది? చంద్రబాబు నాయుడుదా? కాదు కదా. చంద్రబాబు నాయుడు కేసులు ఏమన్నా అవసరం ఏమొచ్చింది? కాకపోతే స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాం. అయ్యా నువ్వు అక్కడ చదువుల మీద నీకింత నాకింత కిడ్ ప్రోకోలో నువ్వు చేసిన వ్యవహారం దానికి ఉంది. లేదా ఎందుకుంటాను 16 నెలలు జైల్లో? ఈడి 43,000 కోట్ల రూపాయల ఆస్తులు ఎందుకు జప్తు చేసింది? నువ్వు శుద్ధపోసవా? పేరుదానిగా ఇను, మొత్తం ఇను. పేరుదానిగా ఎవడు మొదలుపెట్టాడు? ఎవరి మీద వచ్చి పడుతున్నారా మీరు? సిగ్గుందారా నీకు? ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు చిన్న పొరపాటు చేశారు. వాళ్ళ ఆవిడని కూడా జైలు వేసినట్టయితే మహిళని కూడా చూడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే ఎవడైనా ఒకటే, మహిళైనా ఒకటే, మొగాడు. రోజు పొగిన వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంది? బలుపు. ఎందుకంటే నన్ను కూడా ఏంట్రా బాబు, నేను ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. జగన్మోహన్ రెడ్డి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి చెప్పమంటున్నాడు అని వాడి బాధ అది. మరి ఇదే అంబటి రాంబాబు మాట్లాడుతూ లోకేష్ గుర్తుపెట్టుకో, నీ కేసులకు మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అంటున్నాడు కదా. అరే కుక్కేం చేసిందిరా స్వామి? నువ్వుగా చేసిందంతా. ఇప్పుడు బురదలో పొల్లాడింది ఎవరు? నువ్వు. నువ్వే కాదులే, ఎంజాయ్ చేస్తానంటున్నావు కదా. నువ్వు ఎంజాయ్ చేయడానికి ఇది జైలు, నీకు గెస్ట్ హౌస్ కాదు నాన్న. నువ్వు రా, జైల్లో పెడితే నీకు ఎట్లా ఉంటుందో తెలిసి వచ్చింది. ఇప్పుడు జైలు నీకు ఏదైనా గెస్ట్ హౌస్ అనుకుంటాను ఎంజాయ్ చేయటానికి. దోవలు తీరిపోద్ది నీకు. అంబటి రాంబాబు బీ కేర్ఫుల్. మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టి మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఇంతసేపు బెదిరించడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటే? ముడుపులు తీసుకున్నామండి గవర్నమెంట్ టెండర్లోనే మనం ముడుపులు. అంటే టెండర్ వేయొద్దు అంటావు ఎందుకు? ముడుపులు తీసుకుంటానే కదా. మనకి ఇప్పుడు ఎనత పెట్టి చిన్నప్పటి నుంచి ఎనత పెట్టిన విద్య వాళ్ళ తాత దగ్గర నేర్చుకున్న విద్య అది. ఆ విద్య అదే చెప్తున్నాడు అనమాట. నేను ఇది చేయను అది చేయి. ఎవడరా నువ్వు చేయనీకి పోవటానికి, టెండర్ వేయటానికి? నువ్వు వచ్చినప్పుడు చూద్దాలే కానీ నువ్వు అంటారా? ఏంది వచ్చేది? అసలు సీఎం అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతానంటున్నాడు కదా. గాడిది గుడ్డే అని కాదు. సీఎం అయ్యి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాడు. ఎన్ని గంటలు కూర్చున్నాడు ఛాంబర్లో? సీఎం ఛాంబర్లో ఎన్ని గంటలు కూర్చున్నాడంట? ఎన్ని గంటలు కూర్చున్నాడో చెప్పాలా? ఇంట్లో సెట్ వేసుకొని, ఇంట్లో ఫైల్ తీసుకొచ్చి, ఆఫీసర్లు ఇంటికి వచ్చి సంతకాలు పెట్టుకొని, ఇంట్లోనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి నీకు అప్పుడే లేదు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడేమొత్తావులే పోవా.